ఆ స్కూల్ చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తోందా? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా అక్కడ సీన్ మారిపోయిందా? ఈ ఇష్యూ కాస్త పరస్పరంగా తిట్టుకునేదాకా ఎందుకు వెళ్ళింది? అసలు వాళ్ళు ఏ బడి కోసం ఇద్దరు నేతలు రచ్చరచ్చ చేస్తున్నారు? ఆ నియోజకవర్గం కేంద్రంగా రోజుకో మ్యాటర్ ఎందుకు హీట్ పుట్టిస్తోంది? అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఏదా సెగ్మెంట్? ఎవరా ఎంపీ, ఎవరా ఎమ్మెల్యే? జగిత్యాలలో ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కంటే ఆ స్కూల్ క్రెడిట్ ఎవరిది అన్న రాజకీయ యుద్ధమే పెద్దదైపోయింది. బయటకు మాత్రం విద్యార్థుల భవిష్యత్తు అంటున్న నేతలు, లోపల మాత్రం పొలిటికల్ మైలేజ్ కోసం ఫుల్ ఫైట్ చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఒకవైపు ప్రభుత్వం జీవో ఇచ్చాం, భూమి కేటాయించాం అంటుంటే, మరోవైపు బీజేపీ ఇది మొత్తం ప్రజలను మభ్యపెట్టే డ్రామా అంటూ రోడ్డెక్కింది. నిరాహార దీక్షకు అనుమతి నిరాకరణ, మహిళా నేతల అరెస్టులో ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీస్ అధికారులకు ఫోన్ చేసి ఫైర్ కావడం, ఈ రోజు తేదీ గుర్తుండేలా చేస్తా అన్న హెచ్చరిక ఇప్పుడు జిల్లాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ స్టోరీ ఇప్పుడు మొదలైంది కాదు. గతేడాది నుంచే జగిత్యాలలో కేవీ కోసం రాజకీయంగా పెద్ద పోటీ నడుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలి అంటూ ఒత్తిడి పెంచారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా స్పందిస్తూ చెల్గల్ వద్ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూమిని కేవీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ఆ భూమి ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండడంతో ఫైళ్లు నెమ్మదిగా కదిలాయి. ఇదే సమయంలో బీజేపీకి కావాల్సిన రాజకీయ అవకాశం దొరికింది. ఎక్కడ స్కూల్, ఎక్కడ భూమి అంటూ ఎంపీ అరవింద్ వరుస ప్రెస్ మీట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోంది, ఎమ్మెల్యే స్పందించడం లేదు అంటూ స్థానిక ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. బీజేపీ శ్రేణులు కూడా దీన్ని ఎమోషనల్ ఇష్యూ చేస్తూ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్లో కూడా టెన్షన్ మొదలైందనే టాక్ వినిపించింది. ఇలా కొనసాగితే మొత్తం క్రెడిట్ బీజేపీ ఖాతాలో పడిపోతుంది అన్న ఆందోళనతోనే ప్రభుత్వం జీవో విడుదల చేసిందనే చర్చ నడుస్తోంది. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు రాజకీయ బాంబ్ ఇక్కడే పేలిందే. కేవీకి కేవలం 2 ఎకరాలా అంటూ ఎంపీ అరవింద్ మస్తు గరమయ్యారు. కేంద్ర నిబంధనల ప్రకారం కనీసం 5 ఎకరాలు అవసరం, భూమి ఉండి కూడా 2 ఎకరాలే ఎందుకిస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎమ్మెల్యే సంజయ్ వరకు ఎవరినీ వదల్లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్కు 10 ఎకరాలు, కేంద్ర ప్రభుత్వ కేంద్రీయ విద్యాలయానికి మాత్రం 2 ఎకరాలా? ఇది రాజకీయ కక్ష కాదా అంటూ విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. చెల్గల్లో ఇబ్బందులుంటే నర్సింగాపూర్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తామన్నారు. కానీ బీజేపీ దాన్ని కూడా తిరస్కరించింది. డే స్కూల్గా ఉండే కేంద్రీయ విద్యాలయానికి విద్యార్థుల రాకపోకలకు చెల్గల్ ప్రాంతమే అనువుగా ఉంటుంది. అక్కడే 5 ఎకరాలు కావాల్సిందేనంటూ పట్టుబట్టింది. దీంతో మ్యాటర్ పూర్తిగా హీటెక్కింది. ఇక అసలు హై డ్రామా జీవో వచ్చిన రోజే మొదలైంది. బీజేపీ తహసీల్ చౌరస్తాలో నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా నేతలు ఆందోళనకు దిగడంతో వారిని అడ్డుకున్నారు. మహిళా నేతలు బోగస్ రావణిని సహా పలువురిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకెక్కించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి వరకు లోకల్ లెవెల్ రాజకీయ వివాదంలా కనిపించిన ఈ వ్యవహారం అరవింద్ ఎంట్రీతో హై వోల్టేజ్ ఎపిసోడ్గా మారిపోయింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు నేరుగా ఫోన్ చేసిన అరవింద్ బీఆర్ఎస్కిచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి మాత్రమే ఎందుకు అనుమతి లేదు అంటూ ఫైర్ అయ్యారు. మా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది అన్న విషయం మర్చిపోవద్దంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతేకాదు, ఈ రోజు తేదీ జీవితంలో గుర్తుండేలా చేస్తా అన్న లైన్ ఇప్పుడు పోలీస్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వాలకు చెంచాగిరీ చెయ్యొద్దు అన్న వ్యాఖ్యలతో అరవింద్ నేరుగా అధికార యంత్రాంగాన్నే టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది.
ఇంకోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం జీవో వచ్చాక కూడా ఆందోళనలు అంటే అసలు లక్ష్యం స్కూల్ కాదు, పొలిటికల్ మైలేజ్ మాత్రమే అని కౌంటర్ ఇస్తున్నాయి. స్థలం కేటాయింపు పూర్తయింది, ఇక కలిసి పనిచేసి స్కూల్ తీసుకురావాలి. కానీ బీజేపీకి మాత్రం వివాదం కొనసాగితేనే లాభం అంటున్నారు. అయితే బీజేపీ వాదన మరోలా ఉంది. మొదట భూమి కేటాయింపుల్లో ఆలస్యం చేశారు, ప్రజల్లో వ్యతిరేకత పెరిగాకే ప్రభుత్వం దిగొచ్చింది. అది కూడా బీజేపీ ఒత్తిడితోనే అని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక్కడింకో ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. జగిత్యాలలో కేవీ అంశం నిజంగా విద్యార్థుల భవిష్యత్తు కోసమేనా, లేక రాబోయే ఎన్నికల కోసం జరుగుతున్న పొలిటికల్ ఇన్వెస్ట్మెంటా? ఒకవైపు సంజయ్ అభివృద్ధి చేసే ఎమ్మెల్యే అనే ఇమేజ్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంటాయి. మరోవైపు ఎంపీ అరవింద్ జిల్లాల్లో బీజేపీ బలం పెంచుకునేందుకు ఈ అంశాన్ని ఎమోషనల్గా తీసుకెళ్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జగిత్యాలలో కేవీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేకపోయినా అప్పటి వరకు మాత్రం ఈ వ్యవహారం రాజకీయంగా ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్కూల్ కంటే తెరచాటు రాజకీయంలో క్రెడిట్ ఎవరిది అన్న యుద్ధమే ఎక్కువగా కనిపిస్తోంది.